ఇప్పుడు నా స్టైల్లో చికెన్ పకోడా చేస్తున్నాను. తయారు చేసే విధానం చూపిస్తాను, ఏమేమి వేయాలి అనేది. కొంచెం పసుపు, కారం, ఇది కార్న్ పౌడరు, ఇది బియ్యం పిండి, శనగపిండి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను. ఒక అరగంట పక్కన పెట్టేస్తాము, నానుతుంది, తర్వాత వేస్తాను. నాకు అర కేజీకి ఎంతెంత మసాలా కలుపుకోవాలో అవి చూపించాను కదా. ఇప్పుడైతే అరగంట అయిపోయింది. ఈ అరగంట అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను. ఇదిగో ఇలా వేసేసుకోండి ఒక్కొక్కటి. చికెన్ పకోడా రెడీ అయిపోయింది. నేను చూపించిన ప్రకారమే చేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది. హలో అండి, ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా గ్రీన్ చిల్లీ ఆనియన్ పకోడీ, చికెన్ పకోడీ, గ్రీన్ చిల్లీ ఆనియన్ చికెన్ పకోడీ, రసము, స్పెషల్గా సేమియా పాయసం జీడిపప్పులు వేసేసి వైట్ రైస్ తోటి ఈ రసం కలుపుకుంటూ చికెన్ పకోడా నంచుకుంటుంటే కాంబినేషన్ వెరీ గుడ్ కాంబినేషన్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్.